ప్రధానంగా కాళేశ్వరం మీద మనం చర్చ జరుపుతున్నాం. అమర్ గారు అయితే మళ్ళీ వస్తాను. విజయ్ గారు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ ప్రభుత్వము ఛాలెంజ్గా తీసుకొని రేపు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కేసీఆర్ గారికి కానీ వాళ్ళ టీముకు కానీ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇంకొకటి జస్టిస్ పిసి ఘోష్ నివేదికను హైకోర్టు ఎక్కడ తప్పు పట్టలేదు అనేటటువంటి అంశాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఒకటి, రేపు అత్యవసర క్యాబినెట్ కాదు, ముందే డిసైడ్ అయినటువంటి క్యాబినెట్ తీర్పు వచ్చింది కాబట్టి చర్చించే అవకాశం ఉంటది. ఇంకొకటి, నివేదికను అనలేదు, ఓన్లీ కాన్స్టిట్యూషన్ ని ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు, కమిషన్ ఏర్పాటు చేసుకోవటాన్ని తప్పు పట్టలేదు, దానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుందని. ఉన్నదేంటి, మీరు సరైన పద్ధతిలో చేయలేదు, దాని అర్థం ఏంటి? ఇప్పుడు కమిషనే లేదు, తాళం వేసుకొని ఘోష్ వెళ్ళిపోయాడు, కమిషన్ అనేది లేదు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్త సెక్షన్ 8 అంటే మళ్ళీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసి కొత్త సెక్షన్ 8 ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది తప్ప ఈ కమిషన్ అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కమిషన్ లేదు, అది చెత్తబుట్టలు వేసినటువంటి ఉన్నది. కాకపోతే కోర్టులు ఇక సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారా, వేరే వాదనలు ఎట్లుంటాయి, ఆ రకమైనటువంటి వాదనలు జరుగుతాయి. మళ్ళీ కొత్త కమిషన్ కూడా ఏమి వేయరు, మళ్ళీ విచారణ కూడా ఏం చేయరు. నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఇది కోర్టుల చుట్టూ తిప్పేటువంటి వ్యవహారం కిందనే ఉంటుంది. నెక్స్ట్ కోర్టులో లాయర్లు వాదించుకోవడం, ఇతరుల వైపు పెట్టి అది సుప్రీంకోర్టు వరకు పోయి, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ వరకు కూడా పోయి అటు ఆ రకమైనటువంటి విచారణ జరుగుతుంది తప్ప ఇంకో రకమైనటువంటి విచారణ లేదు. నువ్వు పిలిచింది సాక్షులుగా పిలిస్తేవి, అంత బేసిక్ లేకుండా ఉంటుంది. పిలిచేది నిన్ను నీకు ఉన్నాయని నువ్వు ఈ తప్పులు చేసినావు అని చెప్పి అట్లనే పిలవాల్సినటువంటి అవసరం ఉంటే, ఒకవేళ అట్లా ఉంటే అదేది లేదు. అసలు ఇదంతా జరిగింది ఇప్పుడు అసలు కుట్ర ఏంటంటే నీళ్లు, కాళేశ్వరం నీళ్లు 2వ పంటకు గోదావరి జిల్లాలకు ఈ 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈని రిపేర్ చేయకుండా పెట్టి ఈ 2.5 సంవత్సరాలు 2వ పంట ఆంధ్రాలో ఎండకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయి తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పంపించిండు. ఇది ప్రధానమైనటువంటిది. లేకపోతే ధవళేశ్వరం దగ్గర కూడా 2వ పంట క్రాపాలు ప్రకటించే పరిస్థితి ఉండే. ఇవన్నీ రిపేర్ చేసి తెలంగాణ వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట, నాకు ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది ఆయన వల్లనే అని చెప్పి ఆ కృతజ్ఞతతోటి తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చినటువంటిది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవహారము. అది మనం ప్రధానంగా తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి నష్టం. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఎలినినో వస్తుంది, కరువు ఉంటుంది, కరువు నేపథ్యంలో నీళ్లు అది రిపేర్ అయ్యి ఉంటే నీళ్ళు వచ్చేదని నెక్స్ట్ ఆందోళన వస్తుంది ప్రజల నుంచి అనేది చెప్పి ఆ రకమైన దానికి ఇప్పుడు రిపేర్ చేపిస్తా అని చెప్తున్నటువంటి వ్యవహారం. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలకు రిపేర్ చేయకుండా పెట్టినటువంటిది, నష్టం చేసినటువంటి వ్యవహారంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చంద్రబాబుతో కుమ్మక్కై దాని వెనకాల బీజేపీ కూడా మీరు అంటున్నటువంటిది ఏటీఎం గీటీఎం, ఇప్పుడున్న ప్రధానమంత్రి వార్డు మెంబర్ స్థాయిలో ప్రవర్తిస్తుండండి. ఆర్ఆర్ ట్యాక్స్ ప్రధానమంత్రి గారి మీద వ్యాఖ్యలు నేను వ్యతిరేకిస్తున్నాను. విల్ గో